హాయ్ అండి, కస్టమర్ లెవెల్కి నమస్కారం. నేను ఉదయ్ భూషణ్, కళాధర్ ఇన్ఫ్రా చైర్మన్, విశాఖపట్నం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగు వాళ్ళు ఇన్వెస్టర్స్ విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళందరికీ ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ స్థలం కొంటే బాగుంటుంది. దానికి నా సైడ్ నుంచి ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ రోజు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, ఇంటర్నేషనల్ హెవీ కార్గో క్యారింగ్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ల్యాండింగ్ అవుతున్నాయి, టేక్ ఆఫ్ కాబోతున్నాయి. అటువంటి లొకేషన్ లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో స్థలం కొనుక్కోవాలా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగుండా ఉండాలా. సో ఇంత సౌండ్ పొజిషన్ ఉండే ప్లేస్ లో మనం కొనడం అనేది కరెక్ట్ కాదు. స్థలాల మీద ఇన్వెస్ట్ పెట్టడం అనేది. ఇంకొకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎయిర్ రేడియస్ ఒకటి ఉంటుంది. అంటే ఇంత దూరం వరకు బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ అలౌ చేయరు, పర్మిషన్స్ రావు. అటువంటి ప్లేసెస్ లో మనం పెట్టిన పెట్టుబడి మీద లాభాలు రావడం అనేది జరగదు. ల్యాండ్ అప్రిసియేషన్ రాదు ఫ్యూచర్ లో. సో మరి ఎక్కడ పెట్టాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ లో ఎన్నో టెక్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, డేటా సెంటర్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, ఎంఆర్ఓ సిస్టమ్ లాంటి కంపెనీస్ చాలా రాబోతున్నాయి ఆర్గనైజేషన్స్. వాటికి దగ్గరలో మనం పెట్టుకుంటే మన పెట్టుబడికి మంచి ఫలితాలని, రాబడిని ఆర్జించగలుగుతాం ఫ్యూచర్ లో. సో అటువంటి లొకేషన్స్ ఎక్కడెక్కడ మనం పెట్టుకుంటే పెట్టుబడి బాగుంటది, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది మళ్ళీ మీ ముందుకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. సో తప్పనిసరిగా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.